వెరీ ఇంపార్టెంట్. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, చొట్టగా నడుస్తాను, ఇట్లా తిరుగుతాను. ఎవరైతే పాదాన్ని బాగా మోపుతారో, బాగా చక్కగా నడుస్తారో వాళ్ళ జీవితం దేనినైనా సాధిస్తారు. అంటే నడక అవసరం, నడత అవసరం, ప్రవర్తన అవసరం, పర్సనాలిటీ అవసరం, డ్రెస్ కోడ్ ఇంపార్టెంట్. జీవితం మిగతా వాళ్ళకంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. చివరిగా ఒక విషయం చెప్తున్నా. సకల చరాచర జీవరాశుల్లో, సమస్త ప్రాణికోటిలో అత్యుత్తమైంది మానవ జన్మ. ఇతర ప్రాణులకు లేని వాచకము, భాష, స్పష్టత, అభినయము, హావ భావ ప్రకటన, సమయస్ఫూర్తి, చాకచక్యం, నైపుణ్యం ఈ ప్రాణికునేంతగా ఏ ప్రాణికి లేదు. ఇటువంటి ఉత్తమమైన జన్మిత్రులు మనం అందరము ఈ సమాజానికి సేవ చేయడం ద్వారా, ఇతరులకు ఉపయోగపడడం ద్వారా మన జీవితాన్ని మనం చరిత్రం చేసుకోవాలి. ఒకటే ఆలోచన, మనం ఇతరులకు ఉపయోగపడాలి. పరోపకారార్థం ఇదం శరీరం. ఈ రోజు మనం ఎంతమందికి సహాయం చేశాము, ఎంతమందికి సహాయం చేయలేదు అనేది ఆలోచిస్తే తప్పకుండా జీవితం ఒక్కసారే భగవంతుడు మానవ జన్మ ఇస్తాడు. మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలంటే ఇతరులకు సహాయం చేయాలి. మీలో చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, మాకే లేదు బొట్టు, మీరు ఎట్లా సహాయం చేయాలా? ఒకసారి ఇట్లా సభలో ఒకసారి పిలిచి అడిగాను ఒక అమ్మాయిని, ఏమన్నా మంచి పని చేసే అవుతాను నేను. చేసినాను సార్. ఏం చేస్తావమ్మా అన్న. నా బర్త్డే రోజున మా నాన్న ఒకటే మాట అడుగుతా, ఓ మూట ఒడ్డు నాకు మాకు పంట పండుతుంది, ఆ ఒడ్డును 10 కుటుంబాలకు ఇచ్చేస్తున్నాను నా బర్త్డేకి. నా జీవితం చరిత్రాత్మకం సార్ అని చెప్పింది. ఆ పాపకు వచ్చిన ఆలోచన మనకు కూడా ఇంపార్టెంట్. ఇంకో అబ్బాయిని అడిగినా నేను, ఏమైనా మంచి పని చేస్తున్నావు జీవితంలో? చేస్తున్నాను సార్. ఏం చేస్తున్నావు? బ్లడ్ డొనేషన్ ఇస్తున్నాను. నేను ఎన్నిసార్లు ఇచ్చామని అడిగినా. 6వ సార్ ఈసారి ఇచ్చినాను. ఎందుకు ఇప్పిస్తున్నావు అని అడిగాను. ఏం లేదు సార్, నేను నా ఫ్రెండ్ ఒకసారి మోటార్ సైకిల్ పోతున్నాము, యాక్సిడెంట్ అయింది. నా ఎదురుగా నా ఫ్రెండ్ తల పగిలి గిలగాల కొట్టుకొని రక్తలేమితో చనిపోయాడు, రక్తం పోయింది. అప్పటి నుంచి డిసైడ్ చేసుకున్నా నేను రక్తం ఇవ్వాలని. 6 నెలలకు ఒకసారి బ్లడ్ ఇస్తున్నానని. ఇది త్యాగం. కాబట్టి మీరు మీ బర్త్డే వస్తుంది, ఇప్పుడు దేవుని బర్త్డే ఉందా? ఈరోజు బర్త్డే ఉండే చేతి ఎవరు ఉంటే ఈరోజు ఎవరు పుట్ల సరే, మీ బర్త్డేకి ఒక 100 రూపాయలు అడితే మీ నాయన ఇస్తాడు. ఏ అనాథ శరణాలనుకో లేకపోతే ఏ పేదవనుకో దానం చేస్తే నీ జీవితం చరితార్థమవుతుందని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అంటే నేను ఒకటి చెప్తున్నా, మీరంతా ఏమనుకుంటారు, సారు ఇన్నిసార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, విప్ అయినాడు, చీఫ్ విప్ అయినాడు, మంత్రి అయినాడు, గర్వం. అది కాదు నాకు గర్వం. నేను 4000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను.